అండ్ ఒక నిమిషము దీంట్లో సైన్ చేసిన సాక్షి అతన్ని కూడా పిలవాలి కదా, అతన్ని కూడా పిలవండి. ఏ మ్యాటర్ లేకుండా అక్కినేపల్లి సుధాకర్ అతను కూడా ఉన్నారు కదా, పిలవండి. అంటే మీ మనిషి అని అంటున్నాడు కదా సార్. సార్ ఒక్క నిమిషం, ఎవరి మనిషి అయితే ఒక్క నిమిషం, ఎవరి మనిషి? సత్య ఎవరి మనిషి? సత్య ఎవరి మనిషి? సత్య ఎవరి మనిషి? సత్య ఎవరి మనిషి? ఏం మాట్లాడాడు సత్య? ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు కదా సత్య ఫ్రెండ్. కానీ సత్య ఎవరి వైపు మాట్లాడిండు? నిజం వైపు మాట్లాడిండు. ఎవరి వైపు మాట్లాడిండు? సరే సరే, ఎంత దూరం పోవాలో అంత దూరం పోతుంది, ఎంత దూరం పోవాలో అంత దూరం పోతుంది. అయితే వాట్సాప్ కాల్ చేసి మాట్లాడుతున్నాడు సత్య. ఏమని? ఇదంతా ఎందుకు పెంట చేసుకుంటున్నావు అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాను సార్, నేను ఇస్తా అని చెప్పాను. ఇదంతా ఎందుకు? ఇక్కడ విషయం ఏంటంటే ఆమె చేసిన పోరాటం ఇప్పుడు కేవలం డబ్బుల కోసం కాదు, కేవలం డబ్బుల కోసం మాత్రమే. ఒకవేళ డబ్బుల కోసమే అనుకుంటున్నాను సత్య, నేను చెప్పేది ఒక మాట. ఒకవేళ ఆమె డబ్బుల కోసమే అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టారు. ఈ చెక్ లో ఏంటది? బరోడా బ్యాంక్ చెక్. బరోడా బ్యాంక్ చెక్ లో మీరే సంతకం చేశారా? ఓకే, ఆ చెక్ చాలు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని అనుకుంటే. మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు అన్నది ఒకవేళ అదే డబ్బుల కోసమే నేను అనుకుంటే నేను డిఫేమ్ అవుతాను, డబ్బుల కోసం కాదు, నేను ఇలా మోసపోయాను అన్నదానికి. ఎవరు వల్ల ఎంతమంది మోసపోయారు బయట రండి సార్. ఆమె డేర్ చేసింది అన్న, అందరు బయటకు వస్తారా? మోసం చేసి కోట్లు సంపాదించిన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారుగా పప్పు అనే పర్సన్ 50 లక్షల రూపాయలు మోసం చేశానా? 50 లక్షలు అంటారు, ఒక డెలిగేషన్ 100 అంటారు. ఓకే, ఈయన వేరే నెంబర్ నుంచి తీయట్లేదు, ఒకసారి మీరే కాల్ చేయండి రాజు. హలో పప్పు, ఇక్కడ సార్ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడండి. యాంకర్ పప్పు, పర్లేదు మీరు మాట్లాడండి. పప్పు గారు, స్వప్న గారికి రాజు గారికి ఒక ఇష్యూ ఉంది కదా, బిగ్ బాస్ లో ఎంట్రీ ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు రాజు అని స్వప్న అంటున్నారు, నేను అప్పుగా తీసుకున్నాను అని రాజు అంటున్నాడు. అయితే నాకు ఫస్ట్ స్వప్న గారు పరిచయం అంటే ఒక మూవీకి, ఏదో మూవీ సంథింగ్ మర్చిపోయాను సారీ, అది రోజు ఇంటర్వ్యూకి వచ్చారు స్వప్న గారు. వస్తే తను మాటలు పడేసి పప్పు గారు మీరు కూడా అంటే నేను కూడా ట్రై చేస్తున్నాను బిగ్ బాస్ కి, ఇలా ట్రై చేస్తున్నానండి నేను కూడా అంటే ఎవరికి కన్సల్ట్ అయ్యారని తను అన్నాడు. నేనేమో నేను రఘు గారి ద్వారా వెళ్తున్నాను నేను అనడం జరిగింది. అయితే నాకు ఇట్లా రాజు ఉన్నారు తమ్మేలి సంథింగ్ పేరు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్తే సరే ఆయన ఎవరబ్బా నేను ఎప్పుడైతే వినలేదని నేను ఇలాగనే అన్నాను. అంటే లేదండి నాకు ఇప్పిస్తారన్నారు, కాస్ట్యూమ్స్ కి 2,50,000 తీసుకున్నారు అనగానే నేను అన్నా వాళ్ళు తీసుకోకపోవడం ఏంటి, అసలు ఆడిషన్స్ కి వెళ్ళారంటే లేదన్నారు. డైరెక్ట్ సెలెక్ట్ అయ్యిందని చెప్పాడు రాజు గారు అని చెప్పడం జరిగింది స్వప్న గారు. అలా ఎట్లా ఉంటదండి బిగ్ బాస్, అది కాదు కదా అని నేను అన్నా. అప్పుడు తను రియలైజ్ అయింది ఇది ఫేక్ అని, మళ్ళీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా అని నేను అన్నాను. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తా అంటుండ్రు, వైల్డ్ కార్డ్ లో పంపిస్తాడని చెప్పడం జరిగిందట. అసలు లేదండి అసలు బిగ్ బాస్ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావి, అసలు యాక్చువల్లీ ఇది కానే కాదని చెప్పడం జరిగింది. తర్వాత తను రియలైజ్ అయ్యి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమౌంట్ అడగండి అని నేను చెప్పడం జరిగింది. అంతేనా పప్పు గారు అంటే లేదు అది ఫస్ట్ అయితే తన దగ్గర అమౌంట్ తీసుకోండి, ఇది ఫేక్, తను అసలు బిగ్ బాస్ రూల్స్ కావి అని చెప్పేస్తే తర్వాత వీళ్ళు పాపం బాండ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది నా దగ్గరకు వచ్చిపోయిన తర్వాత. ఓకే, మీరు రాజుతో మాట్లాడారు ఎప్పుడైనా? రాజు గారితో ఇక్కడ ఫోన్ చేస్తే ఎప్పుడు కనెక్ట్ కాలేదండి, తను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తను ఇక్కడ స్వప్న మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే మాట్లాడడం జరిగింది వేరే వాళ్ళతోని. అంటే ఇది బిగ్ బాస్ టీం వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు మా దగ్గర, మీలో కొట్టేశ్వర ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్సల్ట్ తోని నేను అన్నాను తెలుసు అనమాట వాళ్ళు. ఎందుకు ఈ ఇష్యూ ఎందుకు, ఒక అమ్మాయి పైసలే కదా ఇప్పించేయను అంటే తను అక్కడ కూడా ఇదే మాట చెప్పాడు, అప్పుగా తీసుకున్నా బిగ్ బాస్ ద్వారా కాదు, బిగ్ బాస్ కోసం తీసుకోలేదు, అక్కడ కూడా చెప్పడం జరిగింది. అంటే నేనేమన్నానంటే సరే బిగ్ బాస్ ఇదే సెకండ్ పక్కన పెట్టేస్తే అమ్మాయికి పైసలు అయితే కంపల్సరీ తీసుకున్నా చెప్తున్నారు రాజు గారు. అమౌంట్ ఇచ్చేస్తే గొడవనే ఉండదు కదా సార్. అవును, అంటే ఇప్పుడు అమౌంట్ ఇవ్వకపోవడం అనే దగ్గరకి రాలేదు, అంతకు మించి వెళ్ళిపోయింది. నేను ఎందుకు తీసుకున్నాను అన్నది ప్రూవ్ కావాలి, ఇంకొకరికి ఎలాంటి మోసం జరగకూడదు అన్న దాని గురించి నేను పోరాటం చేస్తున్నాను అంటున్నాను. ఈ పోరాటం కంపల్సరీ, ఆ పోరాటం అయితే ఆగదు తనది. ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడే ఇదే కాకుండా బిగ్ బాస్ లో ఇప్పుడు తన సంపుట చౌదరి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ కి అడిక్ట్ అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మోసపోకూడదు అన్నది ఆమె ఉద్యమం ఇప్పుడు. ఇది చౌదరి పైసలు అనేది ఇస్తారా తీసుకునే తర్వాత విషయం. ఓకే, రాజు మాట్లాడతారా మీరు? ఒక్క నిమిషం, రాజు మాట్లాడుతున్నాడు. అమౌంట్ అంటే నేను చేతి బదులు ఇచ్చానంట పప్పు, అప్పుగా ఇచ్చానంట.
మాట్లాడు. పప్పు గారు, నేను యాక్చువల్గా ఈరోజు నిన్న కాల్ చేశాను, మీకు రేపు మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి. ఫోన్ చేతితో పట్టుకోండి ఒకసారి మైక్ దగ్గర. మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పాను. నేను